హాయ్ అండి. ఈరోజు పలావ్ చికెన్ కర్రీ చేసుకుందామండి. అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారా మర్చిపోలేరు. ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడి పలావ్ చికెన్ సూపర్గా ఉంటుందండి. ఇండియన్ గేట్ బాస్మతి రైస్ తీసుకున్నామండి. 2:30 కప్పులు తీసుకున్నాము. ముందుగా నానబెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవరు. టైం సరిపోదని మీకు మసాలా వేయటం అవంతా చూపించలేదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, టమాటా మొత్తం వేసి వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మసాలా వేగాక 1కి 2 పోస్తానండి నేను. అప్పుడే అన్నం పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా. దీంట్లో మరి కాస్త కొత్తిమీర వేసానండి. ఉప్పు వేసాను. కొంచెం పొడిగా ఉండడం కోసం ఒక్క చెక్క నిమ్మకాయ పిండాను. కొంచెం కారం కూడా వేసానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు తెరలనిద్దామండి. తెరలనిచ్చి కడిగిన బియ్యాన్ని వేద్దాం. ఉడుకు పట్టేంత వరకు ఉంచుదామండి. అప్పుడే అన్నం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయటమేనండి. అంతే. ఒక్క 5 నిమిషాల్లో అన్నం అయిపోద్దండి. చూసారా, ఎంతో పొడి పొడిగా, ఎంతో టేస్ట్గా, కమ్మగా పలావ్ రెడీ అయిపోయింది. ఏంటేనండి, చాలా సింపుల్. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. తింటే ఇంకా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మనం ఏం వేసుకుంటే బాగుంటుందండి? పెరుగు చట్నీ బాగుంటుంది, చికెన్ బాగుంటుంది. నేను పెరుగు చట్నీ కూడా చేశాను, చికెన్ కర్రీ కూడా చేశానండి. చాలా బాగుంది. ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయండి.